మరి ఈనాటి కార్యక్రమం మీ అందరికీ తెలుసు, ఒక కొత్త స్పిరిట్ తో ఒక కొత్త తరాన్ని శ్రీ రంజిత్ మూవీస్ ఒక కొత్త ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తూ చేసినటువంటి ప్రయత్నం అలా మొదలైంది. నాని అండ్ నిత్య మీనన్ జంటగా నందిని రెడ్డిని దర్శకత్వంలో మొట్టమొదటిసారి పరిచయం చేస్తూ శ్రీ కెఎల్ దామోదర్ ప్రసాద్ గారు శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై అలా మొదలైంది అనే ఈ చిత్రాన్ని చిన్నగా ప్రారంభించి పెద్ద హిట్ ని కొట్టేశారు. అది మనందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం యొక్క విజయోత్సవాన్ని 50 రోజుల ఈ పండుగని మీ అందరి సమక్షంలో జరుపుకోవడం మరింత ఆనందంగా ఉంది. మరి ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా గణపతి ప్రార్థనతో మనం స్టార్ట్ చేద్దాం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన శ్రీ వివేక్ గారి తనయుడు పార్థు ఈ శ్లోకాన్ని పాడడానికి వేదిక మీదకి విచ్చేస్తున్నాడు. ఈ చిన్నారిని ఆశీర్వదించి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. Good evening. Sharanu Siddhi Vinayaka Sharanu Vidya Pradayaka Sharanu Parvati Tanaya Muruti Sharanu Musika Vahana Sharanu Siddhi Vinayaka Batamutina Padakaharane Bahuhasta Chatushthane Itta Tudugai Hema Kankana Pasya Ankus Dharane Sharanu Siddhi Vinayaka Batamutinitila Netrane Devi Sutane Nagabhushana Priyane Tattila Tankila Koma Langane Kanna Kundala Dharane Sharanu Siddhi Vinayaka. Thank you. థ్యాంక్ యూ. అలా మొదలైందండి. అది కూడా ఈ కాన్సెప్ట్ కూడా అలాగే ఈ చిత్రం కూడా అలాగే చిన్నగా స్టార్ట్ అయింది. మరి చిన్నగా స్టార్ట్ అయ్యి దామోదర్ ప్రసాద్ గారి అంపైరింగ్ లో, నందిని రెడ్డి గారి క్యాప్టెన్సీలో మరి నాని అండ్ నిత్య మెనన్ కలిసి బ్యాటింగ్ ప్రారంభించగా కళ్యాణి మాలిక్ గారు చీర్ గర్ల్స్ కి అద్భుతమైన మ్యూజిక్ అందించారు. లక్ష్మీ భూపాల్ గారి కామెంటరీ ఇవన్నీ యాడ్ అయ్యి అండ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. త్వరలో సెంచరీ కూడా కొట్టేయబోతోంది. వరల్డ్ కప్ ఇన్ ఫ్రేమ్స్ అండి. సో దాట్స్ అలా మొదలైంది. 50 days సాధించింది రంజిత్ మూవీస్. ఒకప్పుడు స్టార్ట్ చేసిన ప్రయాణాన్ని వారి తనయుడు దామోదర్ ప్రసాద్ గారు సెకండ్ ఇన్నింగ్స్ తో స్టార్ట్ చేశారు. కాబట్టి మరి శ్రీ రంజిత్ మూవీస్ కి ఆశీర్వచనాన్ని అందించాల్సిందిగా భ్రామరి వేద పాఠశాల నుంచి వచ్చినటువంటి చిన్నారుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. Om Shri Gurubhyo Namah. Hare Om. Mama Agne Varcho Vihave Sastu Vayantavendhana Stanavam Boshema Ahyannamantam Pradishashchata Srastvaya Dakshana Pratanajayema Mama Deva Vihave Santu Sarva Indra To Maruto Vishnu Raggihe Mama Antariksha Murugopamastu Mahyam Vapavatam Kame Asmin Mayi Deva Dravinamayananta Maya Shirastu Mayi Deva Hoti Devyahodara Vanishanta Purve Ishtasyama Vasuvira Aikaya Janto Mamayani Havya Utis Satya Manaso Me Asto Manigang Katavachanam Vishvede So Adhivochitame Devi Shadarve Rurunah Krunota Vishvede Vasa Ihavirayadhvam Mahasmahe Pradayamatat Dharmaradhamadvishate Somarajan Agyarmanyam Pratinudan Parastadadabdha Gopah Paripahinastvam Shatamanam Bhavati Shatayuh Parashashatendriya
यस्येन्द्रिये प्रतिष्ठति रोचमानश्रवणश्रवणानः कल्याणः सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु स्वस्ति ధన్యవాదాలండి. మరి రంజిత్ మూవీస్ ప్రస్థానం చాలా మందికి తెలుసు. అలాగే శ్రీరంజిత్ మూవీస్ అనేటువంటి బ్యానర్ ని తిరిగి స్థాపించి ఆ విజయ ప్రస్థానాన్ని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేస్తున్నవారు శ్రీ కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు. ఈ రోజు రంజిత్ మూవీస్ స్టార్ట్ చేసిన తర్వాత అలా మొదలైంది 50 డేస్ జరుపుకుంటుంది అంటే దాని వెనకాల చాలా టీమ్ ఎఫర్ట్ ఉంది. చాలా మంది కలిసి నూతనోత్సాహంతో వర్క్ చేసినటువంటి ఒక ఎగ్జాంపుల్ గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు అలా మొదలైంది గురించి మాట్లాడడానికి, రంజిత్ మూవీస్ గురించి మాట్లాడడానికి రచయిత నటులు శ్రీ కేఎల్ ప్రసాద్ గారిని వెల్కమ్ అడ్రస్ ఇవ్వడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. కొంతమంది అప్పుడే ఆశ్చర్యంగా చూస్తుండవచ్చు, ఇతనికి దామోదర్ ప్రసాద్ గారి ఈ రంజిత్ మూవీస్ కంపెనీకి ఏమిటి సంబంధం అని. ఏమీ లేదు సార్, నిజంగా లేదు. చాలా కొద్ది రోజుల పరిచయం, ఇంకా చెప్పాలంటే అంతకన్నా కొద్ది రోజుల స్నేహం. ఆయన తరఫున మీ అందరికీ స్వాగతం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను రచయితని, నటుణ్ణి అని చాలా మందికి తెలుసు. ఇందులో అంతకన్నా ఎక్కువగా నేను ఒక మంచి ప్రేక్షకుడినండి. రాజ్ కపూర్ సినిమాలో శైలేంద్ర ఒక పాట రాశాడు, జిస్ దేశ్ మే గంగా బెహతియాలో. అందులో ఒక చరణం ఉంటుంది, షాదీ కిషీ కి హో అప్నా దిల్ గాతా హై అని. నేను అంతే, ఎవరు మంచి సినిమా తీసినా నా హృదయం గంతులేస్తుంది. అలాగే గంతులేసింది ఈ సినిమా చూస్తున్నప్పుడు.